హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 27th జూన్ యొక్క కరెంట్ అఫైర్స్‌ని తెలుగులో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వెషన్. అకార్డింగ్ టు ద యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్? ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్ 193 దేశాలలో ఎన్నవ స్థానంలో నిలిచింది? ఎన్నవదండి? 99th ర్యాంక్. సో ఇప్పుడే అనుకున్నాం కదా, భారతదేశం 2025 సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఎంత స్థానాన్ని సాధించింది? 99వ స్థానాన్ని సాధించింది. అయితే ఎస్జిసి సూచీలో టాప్ 100లో భారత్ ప్రవేశించడం మాత్రం ఇదే మొదటిసారి. 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ 109వ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడైతే 2025లో అయితే ఎన్నవ స్థానం అండి? 99th ర్యాంక్. ఎందువల్ల మనం పురోగతి సాధించగలిగామంటే పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన ఇంధనం, విద్య, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించాం కాబట్టి మనం 109వ స్థానం నుంచి 99వ స్థానానికి చేరుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ 2 to 3 క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎప్పుడైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్లో 17th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏదైనా అడగచ్చు. లైక్ 10వది ఎంత, 3వ సస్టైనబుల్ గోల్ ఎంత అని అడగచ్చు. లేకపోతే 2024లో ఇండియా ర్యాంక్ ఎంత అన్నా అడగవచ్చు. లేకపోతే 2025లో ఇండియా ర్యాంక్ ఎంత అన్నా అడగవచ్చు. లేకపోతే ఎంత నుంచి ఎంతకి పురోగభివృద్ధి సాధించింది అంటే 109 నుంచి 99 వరకు సాధించి కదా, ఆ నంబర్ అయినా అడగచ్చు. లేకపోతే ఎవరు దీనిని రిలీజ్ చేశారు రిపోర్ట్ని అని కూడా అడగవచ్చు. అది ఏది? యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. ఎప్పుడైనా సరే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈసారి మనం అడగచ్చండి, ఈసారి మనం ఎందులో పురోగభివృద్ధి సాధించామంటే పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన ఇంధనం, విద్య, డిజిటల్ మౌలిక సదుపాయాలు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ గెట్స్ an approval to set up a nuclear power plant based on small modular reactor? స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ సాంకేతిక ఆధారంగా అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి పొందిన రాష్ట్రం ఏదండి? బీహార్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రానికి స్వల్ప పరిమాణ అణు రియాక్టర్ల సాంకేతికత ఆధారంగా మొట్టమొదటిసారిగా అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. భారతదేశ అణుశక్తి మిషన్ కింద ఎన్ని రాష్ట్రాలను ఎంపిక చేశారంటే అని 6 రాష్ట్రాలను ఎంపిక చేశారు. అందులో బీహార్ అనేది ఒక రాష్ట్రం. మిగతా 5 ఉన్నాయి కదా, అవి ఏవేవంటే హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మిలిటరీ ఆపరేషన్ లాంచ్డ్ బై ఇరాన్ టార్గెటింగ్ ద యునైటెడ్ స్టేట్స్ అల్ ఉదెద్ ఎయిర్ బేస్ ఇన్ ఖతర్? ఇరాన్ ఖతార్లోని అమెరికా యొక్క అల్ ఉదయ్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన సైనిక ఆపరేషన్ పేరు ఏమిటండి? బషాయర్ అల్ ఫక్త్ ఆపరేషన్. మీకు తెలుసు కదా, ఈ ఆపరేషన్ ని ఎందులో భాగంగా జరుగుతున్నా ఇజ్రాయిల్ మరియు ఇరాన్ కి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలో భాగంగా మాత్రమే జరుగుతున్నాయి. మొన్న చూశారు కదా, యుఎస్ అనేది మిడ్ నైట్ హ్యామర్ అనే పేరుతో, ఇక్కడ రాసా చూడండి, మిడ్ నైట్ హ్యామర్ అనే ఆపరేషన్ పేరుతో ఇరాన్ యొక్క సైనిక స్థావరాలపై, న్యూక్లియర్ సైట్స్ పై దాడి చేసింది. కాబట్టి అందుకు ప్రతీకారంగా ఇప్పుడు ఇరాన్ యుఎస్ ఎయిర్ బేస్ అయినటువంటి అల్ ఉదెద్ పై ఖతర్లో దాడి చేయడం జరిగింది. ఇక్కడ ట్రూ ప్రామిస్ ఉంది కదా, ఇది ఇరాన్ ఇజ్రాయెల్ పై చేసినటువంటి ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేది ఇరాన్ పై చేసినటువంటి ఆపరేషన్ అండి. ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. Which national institute has developed a remote compost monitoring solution to enhance sustainable agriculture and reduce urban waste? స్థిరమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం మరియు పట్టణ వ్యర్థాలను తగ్గించేందుకు రిమోట్ కంపోస్ట్ మానిటరింగ్ సొల్యూషన్ అభివృద్ధి చేసిన జాతీయ సంస్థ ఏది? ఐఐటి బాంబే, IIT బెంగళూరు, ఐఐటి కాన్పూర్, ఐఐటి ధార్వాడ్. ఇక్కడ
ఐఐటి బెంగుళూరు కాదండి, ట్రిపుల్ ఐటి బెంగుళూరు. సో బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగుళూరు ట్రిపుల్ ఐటి బి స్థిరమైన వ్యవసాయం మెరుగుపరచడం కోసం, అదేవిధంగా పట్టణ వ్యర్థాలను తగ్గించడం లక్ష్యంగా ఉంచుకొని ఒక రిమోట్ కంపోస్ట్ మానిటరింగ్ సొల్యూషన్ ని అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత సెన్సార్ల సహాయంతో నేల యొక్క పిహెచ్, ఉష్ణోగ్రత, తేమ, కార్బన్ డయాక్సైడ్ స్థాయిల వంటి ముఖ్యమైన కంపోస్ట్ పరిమితులను పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Under Viksit Bharat 2047 vision, which ministries have jointly launched Navya, a pilot initiative aimed at providing vocational training to adolescent girls in Sonbhadra, Uttar Pradesh? వికసిత్ భారత్ అట్ 2047 దృష్టికోణంలో ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో కిషోర వయసు బాలికలకు వృత్తి శిక్షణ, ఏ శిక్షణ అండి, వృత్తి శిక్షణ అందించేందుకు ఉద్దేశించబడిన పథకమే ఏ పథకం? నవ్య పథకం, ఆ నవ్య కార్యక్రమం. దీన్ని ఏ మంత్రిత్వ శాఖలు కలిసి ప్రారంభించాయి అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ ఇద్దరు కలిసి దీనిని ప్రారంభించారు. రేపు ఎగ్జామ్లో మీకు ఎలా అడగచ్చు అంటే నవ్య అనేటువంటిది ఇలాంటి స్కీమ్ అడుగుతారు. ఇది ఒక విద్య స్కీమా, వృత్తి శిక్షణ స్కీమా, ఇలాంటి స్కీమ్ అన్నప్పుడు మీరు వృత్తి శిక్షణ స్కీమ్ అని చెప్పవచ్చు దీన్ని. ఇది ఎందుకు దీనిలో భాగంగా చేశారంటే వికసిత్ భారత్ 2047 అభివృద్ధి దృష్టికోణంతో భాగంగా మహిళల యొక్క పురోగమని సాధించడానికి భారత ప్రభుత్వం లక్ష్యంగా ఉంచుకొని, అది ఎక్కడ దీన్ని ఇది ఇంపార్టెంట్, ఎక్కడ ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో నవ్య అనే పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. World Bank launches $426 million program to boost water security in which city? ప్రపంచ బ్యాంక్ నీటి భద్రతను మెరుగుపరిచేందుకు $426 మిలియన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరం ఏదండి? బెంగళూరు. మీరు లాస్ట్ ఇయర్ న్యూస్లో చూసింటారండి. ఎందుకంటే బెంగళూరు అనేటువంటిది వాటర్ స్కేర్సిటీని ఎక్కువగా ఎదుర్కొన్నది. సో అందులో భాగంగానే ప్రపంచ బ్యాంక్ వీరికి రుణాన్ని కల్పించింది. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ విటిలాగో డే అబ్జర్వ్ ఆన్, ప్రపంచ విటిలాగో దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 25న నిర్వహించబడుతుంది. Which country parliament votes to close vital Strait of Hormuz after US strikes on nuclear sites? అమెరికా అణుస్థావరాలపై దాడుల అనంతరం హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఓటు వేసిన దేశ పార్లమెంట్ ఏదండి? ఇప్పుడు చెప్పాం కదా, ఇరాన్ అనేది దాడి చేస్తుంది, అమెరికా ఇరాన్పై చేస్తుంది, ఇరాన్ అమెరికాపై చేస్తుంది కదా. సో ఈ డెసిషన్ తీసుకున్నది ఎవరంటే ఇరాన్ పార్లమెంట్. అమెరికా అణుస్థావరాలపై దాడులకు ప్రతిగా ఇరాన్ పార్లమెంట్ వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఓటు వేసింది. Which day observed on సంవిధాన్ హత్యా దివస్? సంవిధాన్ హత్యా దివస్గా ఏ రోజున పరిగణించబడుతుంది, పాటించబడుతుంది? జూన్ 25. సంవిధాన్ హత్యా దినంగా ప్రతి సంవత్సరం జూన్ 25ను గుర్తించబడింది. ఈ రోజున 1975 జూన్ 25న భారతదేశంలో విధించినటువంటి ఎమర్జెన్సీని స్మరించుకోవడానికి పాటించబడుతుంది. సో మనం 1975 జూన్ 25 అనే దానిని భారతదేశంలోని ప్రజాస్వామ్య చరిత్రలో అతి చెడు అధ్యాయాల ఒకటిగా పరిగణించబడుతుంది. Recently, which state planned to launch the Majhi Vasundhara Campaign 6.0 to promote environmental కన్సర్వేషన్? ఇటీవల పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు మాజీ వసుంధర క్యాంపెయిన్ 6.0ను ప్రారంభించనున్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ ప్రోత్సహించేందుకు మాజీ వసుంధర క్యాంపెయిన్ 6.0 ప్రారంభించనున్నది. ఈ కార్యక్రమం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 30 వరకు కొనసాగించబడుతుంది. ఇందులో 28,000కు పైగా స్థానిక స్వయం ప్రతిపత్తి సంస్థలు పాల్గొంటాయి. ఇది భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం అనే 5 మూలకాల ఆధారంగా పర్యావరణ అవగాహనను పెంపొందిస్తాయి. ఇందులో మీకు మెయిన్
2 to 3 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్యాంపెయిన్ పేరు ఏం పేరు అంటే వసుంధర క్యాంపెయిన్ 6.0. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసిందంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగించిందంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చ్ వరకు. ఎన్ని స్వయం ప్రతిపత్తి సంస్థలు పాల్గొంటున్నాయంటే 28,000 స్వయం ప్రతిపత్తి సంస్థలు పాల్గొంటున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్. BSNL launches India's first seamless 5G internet in which city? భారతదేశంలో మొట్టమొదటి seamless 5G ఇంటర్నెట్ ను BSNL ప్రారంభించిన నగరం ఏది? ఇదని హైదరాబాద్ నగరం. భారత్లో మొట్టమొదటి సిమ్ లేకుండా పనిచేసేటువంటి 5G ఇంటర్నెట్ సేవ అయిన క్వాంటమ్ 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ను హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద పూర్తిగా స్వదేశీ సాంకేతికత రూపొందించబడింది. సో ఇది ఫైబర్ కనెక్షన్ అందుబాటులో లేని ప్రాంతాల్లో సులభంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏషియాస్ ఫస్ట్ డెడ్ గ్లేషియర్ ఈస్ ద ఆలా గ్లేషియర్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆసియాలో మొట్టమొదటి డెడ్ గ్లేషియర్ గా గుర్తించబడిన ఆలా గ్లేషియర్ ఏ దేశంలో ఉంది? ఇక్కడ మళ్ళీ ఫస్ట్ అని వస్తుంది. అది కాకుండా ఇది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఇలా అడగచ్చు, ఇటీవల ఏ గ్లేషియర్ కనుమరుగు అయిపోయింది అన్న అడగచ్చు, ఏ దేశంలో కనుమైపోయిందన్న అడగచ్చు, గ్లేషియర్ పేరని అడగచ్చు, ఆలా గ్లేషియర్ అని. సో ఎక్కడుందండి? ఇది నేపాల్లో ఉంది. సో ఆసియాలో అధికారికంగా మరణించిన హిమనదంగా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. మరణించిన హిమనదంగా గుర్తించబడిన మొట్టమొదటి హిమనదం ఆలా గ్లేషియర్. ఇది నేపాల్లో ఉంది. హిమాలయంలోని లాంగ్తామ్ ఎక్కడ ఉంది? లాంగ్తామ్ ప్రాంతంలో ఉన్న ఈ హిమనదం 1970 తర్వాత దాని ద్రవ్యరాశిలో ఎంత నష్టం అని 66% నష్టం చెందింది. దాదాపుగా 784 మీటర్ల వరకు వెనుకకు కరిగిపోయింది. ఈ కలిసిన పోయిన ప్రాంతానికి గుర్తుగా 2025 ఒక స్మారక కార్యక్రమం కూడా నిర్వహించబడింది. సో తద్వారా ఆలా గ్లేషియర్ అనేది ఆసియాలో మొట్టమొదటిగా మరియు ప్రపంచంలో 3వ గ్లేషియర్ గా ఈ రీతిలో ఘనత చెందింది. India's first indigenous MRI machines is set to undergo testing at which institute? భారతదేశపు మొదటి స్వదేశీ ఎంఆర్ఐ యంత్రాన్ని పరీక్షించనున్న సంస్థ ఏది? ఇదని ఎయిమ్స్ ఢిల్లీ. సో భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ, ఇక్కడ 2 పాయింట్స్ వస్తున్నాయి. ఒకటి ఫస్ట్ మొట్టమొదటి వస్తుంది ప్లస్ ఇండిజినియస్ స్వదేశీ వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్. ఎంఆర్ఐ యంత్రంలో 2025 అక్టోబర్ నాటికి ఇక్కడ ఎయిమ్స్ న్యూఢిల్లీలో పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. ఇది 1.5 టెస్లా ఎంఆర్ఐ స్కానర్ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమీర్, ఇది ఇంపార్టెంట్ అండి. సమీర్ అంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సహాయంతో అభివృద్ధి చేయబడింది. ఈ ప్రాజెక్ట్ దీంట్లో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఏం సాధించేందుకంటే ఆరోగ్య సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించేందుకు గొప్ప ముందడుగుగా చెప్పవచ్చు. In which state the rare iron potassium sulfate mineral discovered by Indian researchers in కచ్? భారత పరిశోధకులు కచ్లో కనుగొన్న అరుదైన ఐరన్ పొటాషియం సల్ఫేట్ ఖనిజం ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ ఉందండి, గుజరాత్ లో కనుగొనబడింది. సో భారత పరిశోధకులు కచ్లో కనుగొన్న అరుదైన ఐరన్ పొటాషియం సల్ఫేట్ ఖనిజాన్ని ఏమంటారంటే జారోసైట్ అని కూడా పిలుస్తారు. సో ఇది ఎక్కువగా లభించింది, ఎక్కడ లభించిందంటే గుజరాత్ రాష్ట్రంలో లభించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది సాల్ట్ అంటే లవణపూరిత వాతావరణంలో ఏర్పడుతుంది. అంతేకాకుండా మంగళ గ్రహం అంటే మార్స్ యొక్క గ్రహం మీద ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. Which country scientists created it by stitching together key parts of genomes from 144 varieties of wild and cultivated variety of seeds rice from Asia using PacBio high fidelity sequencing technology? ఆసియాలోని 144 రకాల అడవి మరియు సాగు బియ్యం జాతుల జన్యు సమాచారం భాగాలను PacBio హై ఫిడిలిటీ సీక్వెన్సింగ్ సాంకేతికను ఉపయోగించి కలిపి ప్యాన్ జీనోమ్ రూపొందించిన దేశం ఏది అంటే చైనా దేశం. సో ఇందులో ఎన్ని రకాల బియ్యపు జన్యు సమాచారాన్ని సేకరించారండి? 144 రకాల రైస్ యొక్క జీనోమ్ ని సేకరించి
దేని ద్వారా చేశారు సీక్వెన్సింగ్ని? ప్యాక్ బయో హై ఫిడిలిటీ ద్వారా సాంకేతిక ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఇస్ చైనా. సో ఇది అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.